నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు 10 పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కొంచెం గ్యాప్ వచ్చేసి ఈ ఫ్రైడే అండ్ ట్యూస్డే ఎవ్రీ వీక్స్ లలితా సహస్రనామ స్తోత్రాలకు 10 పదార్థాలు తెలుసుకుందామండి. ఇక్కడ నుంచి ప్రతిరోజు కాకుండా ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ ట్యూస్డే నామాలకు 10 పదార్థాలు చెప్పడం అంటూ జరుగుతుంది. శ్రీమాత్రే నమః. 371 నామము వైఖరి రూప. 10 పదార్థం కఠిన రూపమైన వాక్కును చేర్చు రూపము గలది. స్పష్టంగా వ్యక్తమైన వాగ్రూపము. విశేషణకరః కఠిన తస్యహం వైఖరి శైవ రూపం యస్యః. వి అంటే విశేషము, కర అంటే కఠినము, వైఖరి మిక్కిలి కఠినమైన రూపం గలది, ఘనీభవించినది. వి నిశ్చయము కాం చెవి రంధ్రమును, రీ పొందునది వైఖరి నిశ్చయంగా చెవిరంధ్రమున సోకునది. విశేషంగా కఠినమగు రూపము గలది. యోగశాస్త్రంలో చెప్పబడినటువంటిది వికారము అనే వాయువు చేత ప్రేరేపించబడింది వైఖరి అనే వాగ్రూపం గల పరమేశ్వరి. వాగ్దీశ్వరియే వైఖరి. పరస్థానంలో బయలుదేరిన వాక్కు నాలుక, దంతాలు మొదలైన స్థానాలను తాకి స్పష్టమైన రూపాన్ని పొందుతుంది. ఈ రకంగా ముఖము నోరు ద్వారా బయటకు వచ్చి శబ్ద తరంగాల రూపంలో చెవులను చేరుతుంది. అనాహతం వరకు కేవలం హల్లుల రూపంతో అస్పష్టంగా ఉన్న వాక్కు అక్కడి నుంచి విశుద్ధి చక్రం చేరుతుంది. విశుద్ధి చక్రానికి 16 దళాలున్నాయి. ఆ 16 దళాల్లోనూ ఆ నుండి అం వరకు అచ్చులు ఉంటాయి. కాకరాది క్షాఖరంత వర్ణస్తే శివరూపిణి సమస్త వ్యస్త రూపేణ షట్శంషత్ తత్వ విగ్రహో అకారాది విసార ఘంట స్వరషోడః యుక్తః నిత్య షోడశాక్తమనః పరస్పర మమీయతః శివశక్తి మహావర్ధ శబ్దాతి ప్రతిపాదికా శివః స్వరపారిధిన్హో నా స్వతంత్ర పదాహస్య సహస్వరస్య స్వతంత్ర జయంతే నా శివేస్తు కదానా చాచా. కా నుంచి క్ష వరకు గల హల్లులు శివరూపాలు. ఆ నుంచి అం వరకు గల అచ్చులు శక్తి రూపాలు. అచ్చులు స్వతంత్రాలు, హల్లులు స్వతంత్రాలు కావు. అందుచేత అనాథం వరకు వాక్కు యొక్క స్పష్టత తెలియదు. ఈ వాక్కు విశుద్ధి చేరగానే అక్కడ ఉన్న అచ్చులతో కలిసి స్పష్టమైన రూపం పొంది ముఖము ద్వారా శబ్ద రూపంలో బయటకు వచ్చి చెవులను చేరుతుంది. అనాథంలో వాక్కుకు గల్ అనబడే కేవలం హల్లుల రూపంలోనే ఉంటుంది. విశుద్ధి చేరిన తర్వాత క, ఆ, ఖ, ఘ, ఈ, ఘి, లు, ఊ, లు అని స్పష్టమైన రూపాలు సంతరించుకుంటాయి. ఈ రకంగా వాక్కు స్పష్టం కావడం నామశాఖ. స్థూల దృష్టికి గోచారం అవటం అంటే చెవులకు వినిపించడం రూపశాఖ. ఈ కారణం చేతనే వాక్కు నామరూపాంతకము అని చెప్పబడుతుంది. ఇలా వైఖరి రూపంలో స్పష్టంగా వచ్చినటువంటిది వాక్కు పతివ్రత, ప్రౌఢంగన, మహాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, సదాశివుని వామాంకమందు ఆశీసురాలైన పరమేశ్వరి అని చెప్పబడుతుంది. ఈమెయే వాగేశ్వరి దేవి. మంత్రశాస్త్రంలో వాగేశ్వరి మహామంత్రమున్నది. ఓం హ్రీం హాం హ్రీం ఓం సరస్వతియే నమః. ఈమెయే సకల వాజ్మేయ రూపిణి అయిన సరస్వతీ దేవి వాగ్గృహిణి. శుక్లాం బ్రహ్మ విచార సార పరమం అద్యం జగద్వాపినం వీణా పుస్తకధారిణం అభయదాం జడ్యంతనాకారపాహం హస్తే స్ఫటికమాలికాం విధాతిథిం పద్మాసనే సంస్థితం వందే తం పరమేశ్వరం భగవతిం బుద్ధిప్రదాం శారదాం. శుద్ధ స్ఫటికం వలె మిక్కిలి తెల్లనైనది, బ్రహ్మాత్మ జ్ఞానం గలది, పరమైనది, జగత్తుకు మొదట ఉన్నది, ఈ జగత్తంతా వ్యాపించినది. ఎడమవైపున వీణా పుస్తకములు ధరించినది, కుడివైపున అభయముద్ర స్ఫటికములను ధరించినది. పద్మయే ఆసనంగా గలది అయిన పరమేశ్వరి భగవతి బుద్ధిని ప్రసాదించు శారదామాతకు నమస్కారం. దీనిని బట్టి ఇంతవరకు పరా పశ్యంతి మధ్యమ వైఖరి స్థితులలోని 4 వాక్కులలో మొదటి 3 స్థితులలోని వాక్కులు శ్రోతలు వినలేరని, 4వ స్థితిలోని వైఖరి వాక్కును మాత్రమే వినగలుగుతారని అర్థమవుతుంది. ఈ విషయము సరస్వతి సూక్తంలో కూడా చెప్పబడింది. చత్వరి వాక్పార్మిత వధాని తాని విదుర్భోహన మహాయే నిశినః
గుహత్రీని విహిత జ్ఞేయంతి తుర్యం వాచో మనుష్య వదంతి. వాక్కుకు 4 స్థితులుంటాయని విజ్ఞులకు తెలుస్తుంది. వీటిలో 3 స్థితులలోని వాక్కు గుహలోనే ఉంటుంది, బయటకు రాదు. 4వ స్థితిలోని వాక్కుని మనుషులు పలుకుతున్నారు. పైన చెప్పిన దానిని బట్టి వాక్పంచం మొత్తంలో 4వ వంతు మాత్రమే మానవులైన మనం వింటున్నాము. కానీ వృక్షాలు పరవాక్కును, పక్షులు పశ్యంతి వాక్కును, జంతువులు మధ్యమ వాక్కును కూడా వినగలవట. అదేవిధంగా భౌతిక ప్రపంచం మొత్తంలో 4వ వంతు మాత్రమే మనుషులు చూడగలిగేది, మిగిలిన 3 భాగాల లోపలే ఉంటాయని పురుష సూక్తంలో పదోస్య విశ్వభూతాని త్రిపదస్య మృతం దిహియ అన్న వృక్కులో చెప్పబడుతుంది. జీవి కూడా మాతృగర్భంలో 9 నెలలు ఉండి అటువైన ప్రసవింపబడి భౌతికంగా ప్రపంచంలోకి వ్యక్తమవుతాడు. అంటే ఒక సంవత్సరాత్మక జీవితంలో 3 వంతులైన 9 నెలల జీవిత చరిత్ర జీవికి గర్భంలో ఉన్నప్పుడే జరిగిపోయి మిగిలిన 4వ వంతు భాగమైన 3 నెలల కాలం భౌతిక ప్రపంచంలో వ్యక్తమైన జీవిత చరిత్రగా జరుగుతుంది. జీవి గర్భంలో ఉన్నప్పుడు జరిగిన కాలం 9 నెలలకు సమానమైన 270 రోజులు దేవమానంలో జరుగుతాయి. కాబట్టి మనుష్యమానంలో 270 సంవత్సరాలకు సమానమవుతాయి. అలాగే బయటకు వ్యక్తం అయినప్పుడు జరిగే మిగిలిన 3 నెలలకు సమానమైన 90 రోజులు 90 సంవత్సరాల కాలానికి సమానము. ఈ 90 సంవత్సరాలు జీవికి సుమారు ఆయురాదాయంగా సమన్వయం చేసుకోవాలి. అంటే ఈ సందర్భంలో కూడా 3 వంతుల జీవి కథ గర్భంలోనే మనం చూడని స్థితిలో జరిగి మిగిలిన 4వ వంతు కథను మాత్రమే ప్రపంచంలో చూడటం జరుగుతుందన్నమాట. భగవతంలోని కూడా 12 శమాంతమక పురుషుడైన వాసుదేవుని 9 స్కందాల జీవిత కథ దేవకి గర్భంలోనే జరిగి 10వ దశమ స్కందారంభంలో భౌతిక ప్రపంచంలోకి కృష్ణుడు ప్రసవింపబడి మిగిలిన 3 స్కందాల జీవిత కథ భౌతిక కక్షలోనే జరుగుతుంది. అంటే ఈ సందర్భంగా కూడా 3 వంతుల కథ గర్భంలోనే జరిగి 4వ వంతు కథ మాత్రమే భౌతికంగా జరుగుతుందని తెలుస్తుంది. 4 నెలల కాలం గర్భంలో ఉన్నప్పుడు పిండానికి ప్రతి నెలలోనూ జరిగే మార్పులకు సంబంధించిన కథలు ఆయా స్కందాలలో చెప్పబడతాయి. ఉదాహరణకు 3వ నెలలో ఉన్న జీవికి సంఖ్యల గురించిన ప్రజ్ఞ వికసిస్తుంది. అందుకు తగ్గట్టుగా 3వ స్కందంలో కపిలుడు దేవహుతికి సౌఖ్యమును వివరించుట అనే కథాభాగం ఉంటుంది. 10వ నెలలో జరిగే కృష్ణుని జననము 10వ స్కందంలో ఉంటుంది. భౌతిక ప్రపంచంలో ప్రతి వస్తువు లేక వ్యక్తిని ఉద్దేశించడానికి ఒక ఉనికికి సంబంధించిన బిందువు, దూరం లేదా ఎత్తు, వైశాల్యము, పరిమాణం ఉంటాయి. అయినా ప్రపంచంలో వ్యక్తిని గాని వస్తువును గాని చూస్తున్నప్పుడు పరిమాణమే కనబడుతుంది. కానీ మిగిలిన 3 అంశాల గురించి భావనలోకి రాదు. అవి నేపథ్యంలోనే ఉండిపోతాయి. పరిమాణమే ఎదురుగా కనిపిస్తుంది. అంటే ఈ సందర్భంలో కూడా 3 వంతులు నేపథ్యంలోనూ 4వ వంతు మాత్రమే చూడబడే స్థితిగాను ఉన్నదన్నమాట. వాక్కుకు సంబంధించిన 4 స్థితులను ఈ క్రింది విధంగా ఉదాహరించవచ్చు. ఒక వస్తువును చూచినప్పుడు చూశాను అని చెబుదామనుకున్న సంకల్పం ఉచ్చరించే వాడి రూపంలో ఉంది. ఈ స్థితిలోని వాక్కును పరవాక్కు అంటారు. దీన్ని సంకల్పంగా గాని ఉచ్చరించేవాడు బ్రహ్మగా గాని సమన్వయపరచుకోవచ్చు. సంకల్పం కలగగానే దాని భావంలోకి మార్చుకోవడం జరుగుతుంది. అలాంటి వాక్కును పశ్యంతి వాక్కు అంటారు. భావంలోకి మార్చబడిన దాన్ని వ్యక్తం చేయడానికి సంకేతాలతో ఒక భాషలోకి మార్చుకోవడం జరుగుతుంది. మనసులోనే జరిగే ఈ సంకేతాల భాషా రూపంలో ఉన్న వాక్కును మధ్యమ వాక్కు అంటారు. మనసులో ఒక భాషలో ఉన్న వాక్కును భౌతికంగా నోటితో ఉచ్చరిస్తే అప్పుడు వ్యక్తమయ్యే వాక్కును వైఖరి వాక్కు అంటారు. ఈ స్థితిలో ఉన్న వాక్కునే ఎదుటివాడు వినగలడు. ఇంతకు పూర్వము 3 స్థితులలోని వాక్కును వినలేడు. ఈ 4 స్థితులను వరుసగా పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్స్థులు అంటారు. పరస్థితిని సంకల్పగాను, పశ్యంతి స్థితిని భావంగాను, మధ్యమ స్థితిని సంకేతంగాను, వైఖరి స్థితిని ఉచ్చారణగాను సమన్వయపరచుకోవచ్చు. పురాణాల్లో ఉచ్చరించేవాడిని బ్రహ్మతోనూ, ఉచ్చరింపబడుతున్న దాన్ని సరస్వతితోనూ, వారి వాహనాన్ని సోహం శ్వాసలో ఉన్న హంస, హంసోగాను సంకేతిస్తారు. వారిద్దరి సంభాషణమే ఈ సృష్టిగా వ్యక్తమవుతుందని చెబుతారు. ముఖం ద్వారా వ్యక్తమయ్యే ఒక పదము, 2 పదాలు, 4 పదాలు ఇలా అనేక అక్షరాల రూపంలో వ్యక్తమయ్యే వాక్కును గౌరీదేవితో పోలుస్తారు. గౌం అంటే వెలుగు అని అర్థం. గౌరీ అంటే లోపల ఉన్న అర్థాన్ని బయటకి వెలుగుగా ఇచ్చినది అని అర్థం. సుస్పష్టంగా ఉచ్చరింపబడి వ్యక్తమైన వాక్కుకు యొక్క రూపము అని ఈ నామానికి అర్థం. ఓం వైఖరి రూపాయ నమః. ప్రజ్ఞాక్షకరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.
ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.